సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా మూడవ దినాన్ని తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనశ్శాక్షులను శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలని సిలువలో చితకత్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాతాన్ని మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకత్రొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలం అంతా మరణ భయం చేత దాక్షిణ్యకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. ఈ శిలువ మరణించే పట్టవారిని వారి అంశాలను నిరాదరుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఒప్పింపజేసిన పరిశుద్ధాత్మగా సంభవింపబో సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మగా మీకు స్తోత్రములు. స్వయంపసత్యంగాని విలువలతో మా పక్షంగా విజ్ఞాపన చేసిన సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మగా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేసిన యేసయ్యా స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసంలో ఏర్పరచిన యేసయ్యా మీకు స్తోత్రములు. నిత్యపు గుమ్మములు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్ళవచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళటకు త్వరలో రావచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. Download ShareChat.